శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. బుల్డోజర్ బాబా ఈ పేరు విశ్వవ్యాప్తమైనటువంటి ఈరోజు ఈ పేరు కలిగినటువంటి వ్యక్తి తెలియని వాడు ఎవరు ఉండరు. ఈయనే యోగి ఆదిత్యనాథ్. భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రశాంతమైనటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ పేరు పొందింది. ఎందుకంటే ఈయన సీఎం కాకమునుపు ఉత్తరప్రదేశ్లో హత్యలు, మానభంగాలు, భూ కబ్జాలు, మర్డర్లు, రేపులు, దొంగతనాలు ఇన్ని అన్నీ కాదు, అసలు ఒక భయంకరమైనటువంటి వాతావరణం కలిగినటువంటి రాష్ట్రం ఇండియాలో ఉత్తరప్రదేశ్గా ఉండేది. అయితే ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎవడు ఎక్కడ తప్పు చేసినా బుల్డోజర్ వేసుకెళ్ళిపోవటం, వాడి కొంప కూల్చేయటం, తగిన విధంగా ఎదుటివాడికి న్యాయం జరగటం, అన్యాయం జరిగింది ఎవరికైతే ఉందో వాడికి న్యాయం చేయటం, ఆ విధంగా ఉండేది. దీనికి ఆయనకి బుల్డోజర్ బాబా అని పేరు పెట్టారు. సుమారు ఒక 10,000 మంది దాకా రౌడీలు, గోండాలు, మాఫియా, థెఫ్టర్స్, క్రిమినల్స్, ఇంకా ఇది అదే అని కాదు, ఏ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా సుమారు లెక్క ప్రకారం ఒక 10,000 మంది దాకా ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు ఇప్పటికి అని ఊహించవచ్చు మనం. ఒకసారి ఈయన్ని సుప్రీంకోర్టు అడిగింది, బాబు ఏమిటి మర్డర్లు, ఈ ఎన్కౌంటర్లు ఏమిటి అని. ఆయన సుప్రీంకోర్టుకి ఒక లెటర్ పంపించారు, ఇప్పటికి జరిగిన ఎన్కౌంటర్లు ఇవి, ఇంకా చేయవలసినవి ఉన్నాయి బ్యాలెన్స్ అని. అంతటి సాహసోపేతమైన ధైర్యం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు. సహజ సిద్ధంగా ఆయన ఒక సన్యాసి. అయితే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2-3 విషయాలు ఈ విషయంలో చర్చించుకోవచ్చు. ఒకటి, ఉత్తరప్రదేశ్లో పాలు, పెరుగు, బిస్కెట్లు, అట్లాగే కొవ్వు పదార్థాలు అంటే డైరీ ఫార్మ్స్, వీటన్నిటి మీద కూడా దేని మీద కూడా హలాల్ సర్టిఫికెట్ ముద్రించకూడదని చెప్పి నిర్ణయం చేశారు. ముస్లిమ్స్ యొక్క ప్రధాన వ్యాపారంగా హలాల్ సర్టిఫికెట్ ఉంటుంది. దాన్ని రద్దు చేస్తూ ఫుడ్ కమిషనర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు నిర్ణయం చేయడం జరిగింది. ఇట్లా ఉంటే అసదుద్దీన్ ఓవైసీ దాని మీద చాలా గట్టిగా రియాక్ట్ అయ్యి ముస్లింల యొక్క వ్యాపారాలు దెబ్బతీసే విధంగా యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు ఎడుతున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఒకటే చెప్తున్నారు, నేనేమి చేసినా చట్ట ప్రకారమే చేస్తాను, చట్టానికి లోబడే చేస్తాను, రాజ్యాంగ పరిధిలోనే చేస్తాను అని చెప్పి ఆయన చేసుకున్న పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనగా ఆగట్లేదు. అట్లాగే ఇంకోటి, యూపీ మొత్తం మీద కూడా ప్రతి వ్యాపారస్తుడు కూడా తమ యొక్క పేరుతో, షాపు ఓనర్ పేరుతో బోర్డు పెద్ద సైజులో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లా లేనటువంటి వాళ్ళ షాపులు సీజ్ చేస్తామని, లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ చాలామంది ఇప్పటికే పెట్టారు. పెట్టనటువంటి వాళ్ళ షాపులు సీజ్ చేస్తున్నారు కూడా. దీని మీద కూడా ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఎవరు ఇంతవరకు ఎవరి దుకాణాలు ఏమిటి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరి దుకాణాలు ఏమిటి తెలిస్తే దీనివల్ల ముస్లిం యొక్క ఆర్థిక స్థితిని దిగజార్చడం కోసం ముస్లిమ్స్ పగబట్టి యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నా అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే చాలా గొడవ చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ అవేం పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. ఇంకో విషయం, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ ఇవన్నీ చూస్తున్నాం మనం. అయితే ఫుడ్ జిహాద్, ఇప్పుడు కొత్తగా రైలు జిహాద్ అని ఒకటి మొదలుపెట్టారు. రైలు పట్టాల మీద గ్యాస్ సిలిండర్స్ పెట్టడం, ఇనప రాడ్లు పెట్టడం, చెట్ల కొమ్మలు విరిచి పడేయటం, పెద్ద పెద్ద బండ్లు పడేయటం, ఈ విధంగా యాక్సిడెంట్ చేసి రైల్వేకి భారతదేశానికి ఆస్తి నష్టపరుస్తూ వేలాది మంది ప్రయాణికుల యొక్క ప్రాణాలు తీస్తూ అత్యంత సంతోషిస్తున్నటువంటి ఒక వర్గం వాళ్ళకి ఆయన చెక్ పెడుతూ ఉత్తరప్రదేశ్ మొత్తం రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి
ఏ కులం మతంతో సంబంధం లేకుండా వాళ్ళందరి ఇల్లు కూడా ఖాళీ చేస్తూ బుడ్డి చేస్తూ కూల్చేస్తూ రైలు పట్టాల దగ్గర ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటిని కూడా ఖాళీ చేయించి తగిన భద్రత ఏర్పాటు చేస్తూ ఈ రైల్ జిహాద్ అనే దానికి చెక్కు పెట్టడానికి ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. కాబట్టి మనకు కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తే బహుశా వచ్చే ఎన్నికలకి ఎవరినైనా ఒకరిని ఎన్నుకోవచ్చు మనం, మంచి పీఠాధిపతిని. ఆ దిశలో ముందుకు వెళ్దామని ఆశిస్తూ హరి ఓం తత్. జై హింద్.